తర్వాత వాళ్ళ ఆచారం ఇక్కడ ఉన్న గూడెం వాళ్ళకి పక్కన నేను మాట్లాడతాను. కాబట్టి ఇప్పుడు అంటే నేను దానికి మా ఎగ్జాంపుల్ ఏం చూసుకుంటే మాది షెడ్యూల్ ఏరియా ప్రాంతం. అమ్మాయిపల్లిలో 18 గ్రామ పంచాయతీ హ్యామ్లెట్స్ ఉంటే 18 హ్యామ్లెట్స్ని 18 గ్రామ సభలను గుర్తించాలి. ఎందుకంటే ఒక గూడెంకి ఆ గూడెం పెద్దలు తెలుసు, వాళ్ళ సరిహద్దులు ఉంటాయి. అంటే ఈ గూడెంకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మా సరిహద్దులు, ఈ సాంప్రదాయ సరిహద్దులు, తర్వాత మా చెరువులు, మా సర్లు, మా ఉంగలు, మా వాగులు, మా చెట్లు, చివరికి వాళ్ళ జంతువులు వేట, ఇవన్నీ కూడా ఆ బౌండరీస్ వాళ్ళ క్లియర్ కట్ తెలుసు. గవర్నమెంట్ తెలియదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియదు. అసలు నిజంగా శోచనీయమైన విషయం ఏంటంటే 1880 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచిన బౌండరీస్ నే ఈ రోజు వరకు కూడా మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది. వాళ్ళు మళ్ళీ మనకు ఫారెస్ట్ రైట్ యాక్ట్ వచ్చిన తర్వాత కానివ్వండి, తర్వాత కానీ ఎందుకంటే మళ్ళీ రీసర్వే చేయలేదు, మళ్ళీ చూసుకోలేదు. ఇప్పటికి అవే బౌండరీస్ ని చేస్తుంది. రెండో వరకు అడిగారు కోరం గురించి, ఒకటి పేరు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. విషయం ఏంటంటే కోరం అనేది మేజర్ ఇష్యూ అయింది. కరెక్ట్, అలా అడిగింది కరెక్టే. కోరం ఇస్ అ మేజర్ ఇష్యూ. దాంతో ఏమైందంటే లాస్ట్ టైం మేము గైడ్లైన్స్ తయారు చేసినప్పుడు వర్కౌట్ చేసినప్పుడు పెసా కోసమే కాదు మొత్తం పంచాయతీ రాజ్ కోసం. ఇప్పుడు కిషోర్ చంద్ర వెళ్తున్నారు, ఆయన యాక్చువల్గా కావాలని చెప్పేసి ఇప్పుడు పంచాయతీ రాజ్కి గిరిజన వ్యవహారాలకి రెండింటికి మంత్రిగా చేశారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగినట్టు పెసా చట్టాన్ని గురించి స్టడీ చేస్తున్న క్రమంలో ఏమైందంటే పంచాయతీరాజ్ చట్టమేమో పంచాయతీరాజ్ వ్యవహారం పంచాయతీరాజ్ శాఖ చూస్తుంది, ట్రైబల్ ఇష్యూస్ ఏమో మొత్తం గిరిజన వ్యవహారం మంత్రిత్వ శాఖ చూస్తున్నాయి. సో రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేదు కాబట్టి, సమన్వయం లేదు కాబట్టి ఈ రెండింటిని కలపాల్సిన అవసరం ఉంది. ఏమవుతుందా అంటే రాజకీయంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే మొన్న యూపీఏ గవర్నమెంట్ 2 మినిస్ట్రీస్ ఒక చేద్దాం చూద్దాము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ప్రతి గ్రామ సభ మీటింగ్ని కూడా వీడియో రికార్డింగ్ చేయించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ని మనం పుష్ చేయించాలంటారు. ఆయన దాన్ని పుష్ చేస్తే దాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కానియకుండా చెట్లు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో అది అడిగింది కరెక్టే. ఫోరం ఇష్యూ ఇస్ మేజర్ ఇష్యూ కరెక్ట్.